ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం మన హృదయాలకు గొప్ప ధైర్యం ఇచ్చే వాక్యం. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన సమస్యల్లో ఎవరూ లేరని అనిపిస్తుంది. మన బాధలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. మన భవిష్యత్తు గురించి భయం కలుగుతుంది. కానీ దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం ఇలా చెబుతుంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎప్పుడును విడిచిపెట్టను. ఈ వాక్యం దేవుని ప్రేమను చూపిస్తుంది. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుడు మనతో ఉన్నాడు. బైబిల్లో ఎన్నో సందర్భాలలో దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. యోసేపు జైలులో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఒంటరితనంలో దేవుని సన్నిధి. మీరు ఈ రోజు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. కాని దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నేను నిన్ను విడువను. మీరు ఏడుస్తున్నప్పుడు దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు. దేవుని వాగ్దానం, దేవుని మాట ఎప్పుడూ అబద్ధం కాదు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నిజమవుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన మార్గాన్ని నడిపిస్తాడు. విశ్వాసంతో జీవించడం. మనము ప్రతిరోజూ దేవునిపై విశ్వాసం ఉంచాలి. ప్రతిరోజూ ఇలా చెప్పాలి, ప్రభువా, నీవు నాతో ఉన్నావు. దేవుని సన్నిధి మన జీవితాన్ని బలపరుస్తుంది. ప్రియమైన వారులారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇలా చెబుతుంది, నిన్ను ఏమాత్రమును విడువను. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు ధన్యవాదాలు. నీవు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టని దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి హృదయాలలో ఉన్న భయాలను తొలగించుము. వారి ఒంటరితనాన్ని తొలగించుము. ప్రభువా, వారి జీవితాలలో నీ సన్నిధి ఉండనివ్వుము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి సమస్యలను పరిష్కరించుము. వారి జీవితాలలో శాంతి ఇవ్వుము. ప్రభువా, నీ ప్రేమను వారి హృదయాలలో నింపుము. వారి మార్గాలను నీవే నడిపించుము. వారి కష్టకాలంలో వారికి సహాయం చేయుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. ప్రభువా, మేము నిన్నే నమ్ముతున్నాము. మా జీవితాలను నీ చేతిలో అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.